వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. అందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తలను కాపాడుకుందామని మాజీ డిప్యూటీ సీఎం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. ముందుగా పార్టీ కార్యాలయం నుండి 7 రోడ్ల కోట్ల వరకు ర్యాలీగా నడుచుకుంటూ వెళ్లి 7 రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్ఆర్ కుటుంబానికి శ్రీకాకుళం జిల్లా మీద ఎనలేని ప్రేమాభిమానాలు చూపించారని, జిల్లా అభివృద్ధిలో భాగస్వామి అయ్యారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అరాచక పాలన చేస్తోందని, ముఖ్యమంత్రి నుండి సాధారణ కార్యకర్త వరకు హింస ప్రవృత్తిని ఎంచుకుని పాలన చేస్తున్నారని, దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. వైఎస్ఆర్ కార్యకర్తలపై దాడులు చేసి ప్రతిదాడులు చేయవలసి వస్తుందని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా ఐకమత్యం ఒకవైపు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మరోవైపు కార్యకర్తల కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి, కళింగ కామెడీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అన్నవరపు సూరిబాబు, డీసీసీబీ మాజీ చైర్మన్ కర్మివి రాజేశ్వర్తో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినం. దేశంలో, రాష్ట్రంలో గ్రామ గ్రామాన్ని కూడా ఎంతో చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ప్రతి ఒక్క పేదవాడికి అన్నింటా ప్రభుత్వమే అండగా ఉండాలి. పేదలకి పార్టీలకు అతీతంగా సాచ్యురేషన్ కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్న గొప్ప మనిషి, గొప్ప ఆలోచనాపరుడైనటువంటి విజ్ఞత కలిగిన ముఖ్యమంత్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. ఈ రాష్ట్రంలో 2 సార్లు అధికారంకి వచ్చి చక్కనైనటువంటి పాలన అందించినటువంటి మహానాయకుడు. అలాగే ప్రత్యేకంగా మన జిల్లాకి ఎంతో మేలు చేసి అత్యంత అవసరమైనటువంటి వంశధార సెకండ్ ఫేజ్ కానీ, రూరల్ యూనివర్సిటీ కానీ, మెడికల్ కాలేజీ కానీ, కరకట్టలు కానీ, ఆఫ్షోర్ రిజర్వాయర్ కానీ అనేక కార్యక్రమాలు ఆనాడు చేశారు. మరి ముగింపు పాదయాత్ర చేసినప్పుడు ప్రతిసారి కూడా ముగింపు మన ప్రాంతమైనటువంటి ఇచ్చాపురంలో జరుగుతుంది. ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలన్నటువంటి గొప్ప ఆలోచన ఉన్నటువంటి మహానాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన మరణం ఈ రాష్ట్రానికి ఒక దురదృష్టమైనటువంటి రోజుగా నేను తెలియజేస్తున్నాను. గొప్ప ఆలోచన ఉండి ప్రతి ఒక్కరికి మేలు చేయాలన్నటువంటి లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు. 2వసారి ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత సిఎల్పి మీటింగ్ పెట్టి అందులో అందరూ ముఖ్య ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీలని అందరినీ పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేయాలి. మనం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అయినా కూడా ప్రజలు మనకు పాస్ మార్కులే వేశారు. ఎక్కడ లోపం దీన్ని సరిచేసే ఉద్దేశంగా రచ్చబండర కార్యక్రమం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి మేలు చేసిన లక్ష్యంతో వెళ్ళినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమల అడవుల్లో మన దురదృష్టం కొద్దీ ఆయన చనిపోవడం జరిగింది. ఆయన మరణమే ఈ రాష్ట్రానికి ఒక శాపం. అయినా కూడా ఆయన ఆశయాలు కొనసాగించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు నడుము బిగించి మళ్ళీ వైఎస్ఆర్ అని పేరు పెట్టి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఆవిర్భావం చేసి బ్రహ్మాండమైనటువంటి ప్రజాపాలన అందించేదానికి ప్రతి ఒక్కరి మనసుల్లో స్థానం ఉండే విధంగా మరలా పాదయాత్రలు చేసి తండ్రి ఆశయాల కోసం సాధించేదానికి జగన్మోహన్ రెడ్డి నడుం బిగించి మరి వైఎస్ఆర్ పార్టీ స్థాపించిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ మహానేత ఆశయాలు కొనసాగించే దిశగా విద్య, వైద్యం, వ్యవసాయం ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఒక సాచ్యురేషన్ కాన్సెప్ట్లో నీతివంతమైనటువంటి పాలన సాగాలన్నటువంటి లక్ష్యంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రారంభించారు. ఆనాడు చెప్పినటువంటి ట్రాన్స్పరెంట్ మోడ్ ఈవేళ రాష్ట్రంలో చక్కగా 5 సంవత్సరాలు కూడా పరిపాలించడం జరిగింది. ప్రతి పేదవాడికి విద్య అయినా, వైద్యమైనా, వ్యవసాయమైనా ప్రభుత్వమే అండగా ఉండాలి, ప్రజలకు జవాబుదారీగా పాల్గొనాలన్నటువంటి గొప్ప లక్ష్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన అప్పటి నుండి ఈ నేటి వరకు జరిగినటువంటివి. ఈ నెల రోజుల్లో అనేక రకాలైన దౌర్జన్యాలు చాలా ఘోరంగా పెద్దలందరూ, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రితో సహా కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. ఇదైతే సాగదు. రాక్షస చక్రవర్తిలే కుప్పకూలిపోయిన సంఘటనలు చరిత్ర చెప్తుంది. ఇటువంటి దౌర్జన్యాలు చేస్తే వీరు చేసిన చర్యలకు ప్రతిఘటన ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మేమేం చేతకాని వాళ్ళం కాదని తెలుగుదేశం నాయకులకు హెచ్చరిస్తున్నాం. మేము ఎంతవరకు సమన్వయం పాటిస్తున్నామో, మీ శాంతిగా ఉంటుంది, చేతకానితనమో భయపడే కాదు. మాకు రాజకీయ పదవుల కంటే కూడా ప్రజల సంక్షేమమే మాకు ముఖ్యం. మా కార్యకర్తలకి అండగా మేము ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కార్యకర్తలతోనే ఉంటామని మీకు తెలియజేస్తున్నాం. కార్యకర్తల శ్రమతోనే వైఎస్ఆర్ పార్టీ ఏర్పడింది. కార్యకర్తల కష్టంతోనే ఈ ప్రభుత్వం ఏర్పడింది.
ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం తెలిసిన ఆ రోజు చెప్పినటువంటి నవరత్నాలు అవి ఆచరణ చేసే దిశగా చేసే ప్రయత్నంలో భాగమే తప్ప ఆయన ఎప్పుడు కూడా కార్యకర్తలు మర్చిపోలేదు. కార్యకర్త ఈసారి ముఖ్యమంత్రి అయితే మొదటి నుంచి కూడా కార్యకర్తల సమక్షంలో అన్ని చేద్దామని చెప్పినటువంటి నాయకుడు, కార్యకర్తకు అత్యంత గౌరవం ఇవ్వాలి, వాళ్ళతోనే మన పార్టీ నడపాలన్నటువంటి నాయకుడు. మరి ఆనాడు చెప్పినటువంటి విషయాలు ఈవేళ మరి మనందరూ కూడా గుర్తు చేసుకోండి. మనం అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ తెలుగుదేశం మనకేమీ చేయలేదు. చంద్రబాబు కానీ ఇక్కడున్న నాయకులు కానీ ఏవో గార్డీలు చేస్తున్నారు. ఈ గార్డీల వచ్చే నష్టమేట్లేదు. మనమందరం కలిసికట్టుగా మనం పనిచేసి ఒక సంఘటిత వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసికట్టుగా పనిచేయాలని, ఈ జిల్లాలో సమర్థవంతమైన నాయకత్వం ఉంది. అందరూ కలిసి సమిష్టి నాయకత్వంగా ఒక సంఘటిత కుటుంబంగా మనం కలిసి పనిచేద్దామని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటూ, మరి నష్టం జరిగిన వారందరికీ అండగా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఉంటుందని, అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు మీకు అండగా ఉంటాయని తెలియజేసుకుంటూ, ఈవేళ మహానేత వైఎస్ఆర్ 75వ జయంతి అత్యంత ఘనంగా రాష్ట్రం అంతా జరిగింది. మరి ఈ సంఘటనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈవేళ ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరికి, నిర్వాహకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మరోసారి వైఎస్ఆర్కి జోహార్ తెలియజేసుకుందాం. వైఎస్ఆర్ 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 జై జగన్.